హలో, నేను మీ డాక్టర్ సాహితి సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఆన్ ద ఐ. మనకి 9 AM to 4 PM అనేది బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ గ్లాసెస్ అనేది ఎందుకు మస్టో మనకి ఈ డీటెయిల్ డిస్కషన్ తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ యూవీ రేడియేషన్ వల్ల ఐలో ఉన్న ప్రతి స్ట్రక్చర్ కూడా ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. Starting from the lid margin or the skin around your eyes. ఈ యూవీ రేడియేషన్ వల్ల పిగ్మెంటేషన్ చేంజెస్తో స్టార్ట్ అయ్యి వెరీ రేర్లీ బట్ ఛాన్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మీ కంజక్టైవా, అంటే మీ ఈ తెల్లగా కనిపించే ఏరియాని కంజక్టైవా బిహైండ్ లేయర్ స్క్లీరా అని అంటారండి. సో మీకు స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది అని అంటే మైల్డ్ పిగ్మెంటరీ చేంజెస్తో స్టార్ట్ అయ్యి ఇన్ఫ్లమేటరీ అండ్ డీజనరేటివ్ చేంజెస్, అంటే మీకు చిన్న మాంసం లాగా ఒక గ్రోత్ లాగా అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని టెరిజియం పింగికులా అని అంటారు. నెక్స్ట్ వచ్చే చేంజ్ ఏంటి, మీకు నల్లగుడ్డులో ఆర్ కార్నియా అనేది ఎఫెక్ట్ అవుతుందండి. కెరటైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ యూవీ రేడియేషన్ వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ త్రూ వచ్చే నల్లగుడ్డు చేంజెస్ని కెరటైటిస్ అని అంటారు. నెక్స్ట్ మనకి లెన్స్ తీసుకుంటే, లెన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది. ఫాస్ట్గా యూవీ రేడియేషన్ వల్ల క్లౌడింగ్ జరిగి క్యాటరాక్ట్ అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది. నార్మల్గా ఈ క్యాటరాక్ట్ అనేది మనకి 50 to 60 తర్వాత కనిపించాల్సినది ఈ యూవీ రేడియేషన్ వల్ల 35 to 40లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రెటీనా అండి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది మోస్ట్ కామన్ బికాస్ ఆఫ్ ద యూవీ ఎఫెక్ట్స్ ఆన్ ద ఐ. ఈ మ్యాక్యులర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ విజన్ అనేది కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఈ యూవీ ఎఫెక్ట్ నుంచి మన ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యూవీ ఎఫెక్ట్తో ఓన్లీ గ్లాసెస్ కాకుండా మీరు ఇంకేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని అంటే, ఐని రెగ్యులర్గా హైడ్రేటెడ్గా ఉంచడము, అంటే రెగ్యులర్ లూబ్రికెంట్ యూసేజ్ చేయడం వల్ల మన ఐ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది, డ్రై ఐస్ తగ్గుతాయి. ఒకవేళ యూవీ ఎఫెక్ట్ వల్ల మనకి మైల్డ్ చేంజెస్ ఏమైనా స్టార్ట్ అయినా కూడా ఈ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల, టియర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ లూబ్రికెంట్స్ యూజ్ చేయడం వల్ల ఐ సర్ఫేస్ అనేది కొంచెం బెటర్గా మెయింటైన్ అవుతుంది. మీరు మేక్ ష్యూర్ యూ ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ యూవీ రేడియేషన్ బై యూజింగ్ సన్ గ్లాసెస్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ చేంజెస్, మీకు నేను ఇందాక చెప్పినట్టు ఏ చేంజ్ అయినా మీకు అనిపించినట్టయితే ఇమ్మీడియట్గా మీ పక్కన ఉన్న ఐ డాక్టర్ దగ్గరికి, ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీ డౌట్స్ కానివ్వండి, మీ ప్రాబ్లమ్స్, మీ సిమ్టమ్స్ చెప్తే దానివల్ల ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ప్రికాషన్ ఆర్ ఎక్స్ట్రా మెడికేషన్ అవసరం ఉంటే మీకు పెడతారు. ప్రొటెక్ట్ యువర్ ఐస్, హెల్ప్ అస్ ప్రొటెక్ట్ యువర్ ఐస్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.